హాయ్ వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ మహా టాకీస్. సంక్రాంతి వస్తున్న సినిమాలపై ఇంకా స్పష్టత రాలేదు. తెలుగులో 4-5 సినిమాలు రావడం మాత్రం పక్కా. ఇక తమిళ చిత్రాలు పొంగల్కు బాగానే పోటీ పడుతున్నాయి. ఈ వివరాలతో పాటు ఈరోజు మహా టాకీస్లో 3 పదాలు మేడం ముచ్చట్లు 75 సంవత్సరాల నాటి మహల్ విశేషాలు తెలుసుకుందాం. సంక్రాంతి సీజన్ తెలుగు వాళ్ళకే కాదు తమిళలకు ప్రధానమైన పండగే. అందుకే భారీ బడ్జెట్తో మూవీస్తో పాటు మీడియం బడ్జెట్ సినిమాలు ఈ సీజన్లో జనం ముందుకు వస్తుంటాయి. జనం సైతం స్టార్ కాస్ట్ను పట్టించుకోకుండా వాటిని ఆదరిస్తూ ఉంటారు. దానికి తాజా ఉదాహరణ ఈ ఏడాదికి వచ్చిన పొంగల్ సినిమాలే. ఈ ఏడాది సంక్రాంతికి అగ్ర కథానాయకులు నాగార్జున నాసామిరంగా, వెంకటేష్ సైంధవ్, మహేష్ బాబు గుంటూరు కారంతో పోటీ పడింది. తేజ సజ్జా హనుమాన్ చిత్రం మాస్ ఆడియన్స్ ను గుంటూరు కారం మెప్పించిన జాతీయ స్థాయిలో జయకేతనం ఎగరేసింది మాత్రం హనుమానే. దాంతో వచ్చే సంక్రాంతి కూడా చిన్న పెద్ద అనే తేడా లేకుండా పలు చిత్రాలు పోటీ పడుతున్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి దిల్ రాజు నేతృత్వంలోని కమిటీ సంక్రాంతి సినిమాలను ఓ రకంగా కంట్రోల్ చేసింది. దాంతో తమిళ చిత్రాల ప్రభావం తెలుగు సినిమాలపై పడలేదు. విజయ్ సేతుపతి నటించిన మెర్రీ క్రిస్మస్ తప్ప మరో డబ్బింగ్ సినిమా ఏది తెలుగులో ఆ సీజన్లో రాలేదు. అలానే పెద్ద మనసుతో రవితేజ తన చిత్రం ఈగిల్ను సంక్రాంతి బరి నుండి తప్పించి ఫిబ్రవరికి మార్చుకోవడం కూడా కలిసొచ్చింది. ఆ సీజన్లో వచ్చిన సైంధవ్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. కానీ నా సామిరంగా సైతం పర్వాలేదనిపించుకుంది. అయితే రాబోయే సంక్రాంతి సినిమాల చిక్కుముడి ఇప్పటికీ వేడకపోగా మరింత సంక్లిష్టంగా మారుతోంది. రోజురోజుకు పొంగల్ మూవీస్ జాబితాలో కొత్తవి చేరుతున్నాయి, పాతవి జారిపోతున్నాయి. నిజానికి వచ్చే పొంగల్కు వస్తామని చాలా ముందే ప్రకటించిన 2 సినిమాల ఊసిప్పుడు లేదు. అందులో ఒకటి జై హనుమాన్ కాగా మరొకటి దిల్ రాజు సతీష్ వేగ్నేష్తో తీయాలనుకున్న శతమానం భవతి నెక్స్ట్ ఫేజ్. ఈ 2 సినిమాలు అసలు సెట్స్ పైకే వెళ్లలేదు. ఇదే సమయంలో సంక్రాంతి బరిలో ఖచ్చితంగా దిగుతుందని చెప్పి తప్పుకున్న తాజా చిత్రం చిరంజీవి విశ్వంభర. సంక్రాంతి కానుగ్గా జనవరి 10న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించినా ఇప్పుడు ఆ సినిమా వాయిదా పడింది. రామ్ చరణ్ శంకర్ కాంబోలో దిల్ రాజు నిర్మిస్తున్న గేమ్ చేంజర్ ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇండియన్ 2 సినిమా విడుదలకు దీనితో లింక్ ఏర్పడడంతో ఆ పని పూర్తి చేసిన తరువాతే శంకర్ గేమ్ చేంజర్పై దృష్టి పెట్టారు. మొత్తానికి ఇండియన్ 2ను జూలై 12న రిలీజ్ చేశారు. బట్ ఆ సినిమా పరాజయం పాల్కావడంతో సహజంగానే గేమ్ చేంజర్ మీద నీలి నీడలు అలుముకున్నాయి. డైరెక్టర్ శంకర్ ప్రభావం ఈ సినిమా మీద పడే ఛాన్స్ ఉన్న రామ్ చరణ్ ఇమేజ్ మారిన డేట్ ఈ సినిమాను గట్టెక్కిస్తుందనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు. క్రిస్మస్కు రావాల్సిన ఈ పాన్ ఇండియా సినిమా ఇప్పుడు జనవరికి వాయిదా పడింది. చెర్రీ సినిమా కోసం యూవీ క్రియేషన్స్ విశ్వంభరను వాయిదా వేసుకున్నారు. ఆ రకంగా జనవరి 10 ఖాయంగా గేమ్ చేంజర్ వస్తోంది. విశేషమేమంటే దిల్ రాజు, విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో సంక్రాంతికి వస్తున్న మూవీ నిర్మిస్తున్నారు. పేరుకు తగ్గట్టుగా దీనిని సంక్రాంతికి ఆయన రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఎప్పుడు విడుదల చేస్తారనే విషయంలో దిల్ రాజు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. ఒకవేళ ఆయన ముందు నుండే అనుకుంటున్నట్టుగానే వెంకీ, అనిల్ రావిపూడి సినిమాను సంక్రాంతికే విడుదల చేస్తే ఇది డేర్ స్టెప్పే అనుకోవాలి. గతేడాది మైత్రి మూవీ మేకర్స్ సంస్థ తప్పనిసరి పరిస్థితుల్లో తాను నిర్మించిన బాలకృష్ణ, చిరంజీవి సినిమాలను ఒక్కరోజు గ్యాప్తో విడుదల చేసింది. లక్కీగా ఈ 2 సినిమాలు విజయం సాధించాయి. కానీ ప్రతిసారి అలానే జరుగుతుందని అనుకోవడానికి వీల్లేదు. అయితే దిల్ రాజు ఇలా ఒకే సీజన్లో 2 సినిమాలు విడుదల చేయకుండా వెంకటేష్ సినిమాను వీలైతే కాస్తంత ముందే రిలీజ్ చేస్తాడనే మాట వినిపిస్తోంది. ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాల్సింది ఫైనల్గా దిల్ రాజే. తానొకటి తెలిస్తే దైవం మరొకటి తలచాడని పెద్దలు చెబుతూ ఉంటారు. కొన్ని సందర్భాలలో ఇది 100% నిజమే అనిపిస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా సినిమాలు రిలీజ్ విషయంలో ఎవరికి ఏ డేట్ రాసి పెట్టుందో దేవుడే నిర్ణయిస్తాడేమో. మాస్ మహారాజా రవితేజ విషయంలో అదే జరుగుతూ ఉంటుంది. రవితేజకు కొంతకాలంగా సక్సెస్ అనేది లేదు. 2022 క్రిస్మస్కు వచ్చిన ధమాకాతో చివరి హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తరువాత పొంగల్కు వచ్చిన వాల్తేరు వీరయ్య సక్సెస్ అయినా ఆ క్రెడిట్ పూర్తి స్థాయిలో రవితేజ అకౌంట్లో వేయలేం. ఇక ఈ ఏడాది సంక్రాంతి బరిలో దిగాల్సిన రవితేజ ఈగిల్ ఫిబ్రవరిలో వచ్చి పరాజయం పాలైంది. ఆ తరువాత వచ్చిన మిస్టర్ బచ్చింది అదే పరిస్థితి. దాంతో తన 75 సినిమాను ఎలాగైనా సంక్రాంతికి తీసుకురావాలని రవితేజ భావించాడు. దానికి తగ్గట్టుగా షూటింగ్ను ప్లాన్ చేశాడు. కానీ అనుకోకుండా సెట్స్లో జరిగిన ప్రమాదంతో ఈ సినిమా షూటింగ్ కాస్త వాయిదా పడింది. షెడ్యూల్స్ తారుమారయ్యాయి.
దాంతో ఇప్పుడు ఈ సినిమా పొంగల్ బరిలో దిగడం సాధ్యం కాదని వార్తలు వస్తున్నాయి. రవితేజ్ సరసన శ్రీలీల నటించిన ఈ సినిమా ఎప్పుడు వస్తుందనే విషయంలోనూ క్లారిటీ లేకుండా ఉంది. నందమూరి బాలకృష్ణకు సంక్రాంతి సీజన్ కలిసొచ్చినట్టు ఈ తరం హీరోలెవరికీ కలిసి రాలేదనే చెప్పాలి. అందుకే బాలయ్య అభిమానులు తమ హీరో సినిమా సంక్రాంతికి రావాలని కోరుకుంటూ ఉంటారు. ఇంకా పేరు నిర్ణయించని బాలకృష్ణ 109వ సినిమా సంక్రాంతికే వస్తుందని మేకర్స్ చెప్పారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా పేరును దీపావళికి ప్రకటించబోతున్నారు. ఇది గతేడాది సంక్రాంతికి వచ్చిన వీరసింహారెడ్డిని మించి విజయం సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. యంగ్ హీరో సందీప్ కిషన్ ఇప్పుడు తమిళ చిత్రాల మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తున్నాడు. అక్కడి స్టార్ హీరోల చిత్రాల్లో ప్రాధాన్యమున్న పాత్ర లభిస్తే నిర్మోహమాటంగా చేస్తున్నాడు. అదే సమయంలో తెలుగులోనూ తన ఇమేజ్ను పెంచుకోవడానికి కృషి చేస్తున్నాడు. అలానే సందీప్ కిషన్ తెలుగులో త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో చేస్తున్న సినిమా మజాకా. ఏకే ఎంటర్టైన్మెంట్స్, జీ స్టూడియోస్తో కలిసి ఈ సినిమాను రాజేష్ దండా నిర్మిస్తున్నారు. నటుడిగా ఇది సందీప్ కిషన్కు 30వ చిత్రం. దీనిని సంక్రాంతికే రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయిపోయారు. ఇటీవల వచ్చిన ధనుష్ రాయన్లో కీ రోల్ ప్లే చేసిన సందీప్ కిషన్ ఇప్పుడు ఈ సోలో హీరో మూవీ మీద బాగా ఆశలు పెట్టుకున్నాడు. ఈ మధ్యకాలంలో సుమంత్ సినిమాల సంఖ్య బాగా తగ్గించేశాడు. ఆశించిన స్థాయిలో విజయాలు దక్కకపోవడమే దానికి కారణం. అలానే అతను నటించిన కొన్ని సినిమాలు అనివార్య కారణాలతో విడుదలకు నోచుకోకుండా ఆగిపోయాయి. దీంతో హీరోగాని కాకపోయినా ప్రాధాన్యమున్న పాత్ర చేయడానికి సై అంటున్నాడు. అలా సీతారామం, సార్ చిత్రాల్లో నటించాడు సుమంత్. ఇక అతని తాజా చిత్రం అహం రీబూట్ డైరెక్ట్ ఓటీటీలో విడుదలైంది. ఇదిలా ఉంటే వచ్చే సంక్రాంతి బరిలో సుమంత్ సైతం నిలబోతున్నాడు. ప్రస్తుతం సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి తెరకెక్కిస్తున్న మహేంద్రగిరి వారాహి మూవీ పొంగల్ కానుగ్గా రాబోతోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో సుబ్రహ్మణ్యపురం అనే సినిమా వచ్చింది. విశేషమేమంటే 2025 సంక్రాంతి బరిలో బావా బావమరిది పోటీ పడే ఛాన్స్ కనిపిస్తోంది. వాళ్ళు మరెవరో కాదు, యార్లగడ్డ సుమంత్, అక్కినేని నాగచైతన్య. నాగార్జున మేనలుడు సుమంత్ నాగచైతన్యకు బావవుతాడు. సో సంక్రాంతికి సుమంత్ మహేంద్రగిరి వారాహి విడుదల పక్కా అయింది. అయితే నాగచైతన్య లేటెస్ట్ మూవీ తండేల్ను కూడా సంక్రాంతికే విడుదల చేస్తారనే వార్తలు వస్తున్నాయి. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సింది, కానీ అనుకోకుండా షూటింగ్లో జాప్యం జరిగింది. క్రిస్మస్ బరి నుండి గేమ్ చేంజర్ తప్పుకోవడంతో తండేల్ను డిసెంబర్ 20న విడుదల చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో ఇంకా ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ హక్కుల విషయంలో కొంత సందిగ్ధత నెలకొందని, అందుకనే సంక్రాంతికే తండేల్ను గీతా ఆర్ట్స్ తీసుకువస్తుందనే మాట వినిపిస్తోంది. అదే జరిగితే నాగచైతన్య సైతం పొంగల్ బరిలో నిలుస్తాడు. నిజానికి నాగార్జున ఎంతో కాలం ముందే వచ్చే సంక్రాంతికి తన కొత్త సినిమా ఉంటుందని అన్నారు, కానీ ఆ తర్వాత దాని ఊసే లేకపోయింది. టాలీవుడ్కే కాదు, కాలీవుడ్లోనూ సంక్రాంతి సీజన్ బాగా కలిసొచ్చేదే. అందుకే అక్కడ పొంగల్కు 4-5 సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈసారి కూడా అదే తరహాలో తమిళ చిత్రాలు పొంగల్కు థియేటర్లలో క్యూ కడుతున్నాయి. ఇక్కడి మాదిరిగానే అక్కడి సినిమాల విడుదల విషయంలో క్లారిటీ లేదు. అజిత్ హీరోగా నటిస్తున్న 2 సినిమాలు ఇప్పుడు విడుదలకు రెడీ అవుతున్నాయి. అందులో ఒకటి విడాముయర్చి కాగా మరొకటి గుడ్ బ్యాడ్ అగ్లీ. ఇందులో విడాముయర్చి మూవీని లైకా ప్రొడక్షన్స్ సంస్థ మగిల్ తిరుమేని దర్శకత్వంలో నిర్మిస్తోంది. త్రిష, అర్జున్ ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అజిత్, త్రిష, అర్జున్ ముగ్గురు కాంబినేషన్లోనూ గతంలో మంగాత్త చిత్రం వచ్చింది. మళ్లీ ఈ సినిమా కోసం ఈ ముగ్గురు కలిశారు. అయితే దీపావళికే వస్తుందని భావించిన విడాముయర్చి విడుదల వాయిదా పడింది. దాంతో దీనిని పొంగల్కు రిలీజ్ చేస్తారని తమిళ మీడియా చెబుతోంది. అయితే పొంగల్ సీజన్లో అజిత్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ రావాల్సి ఉంది. దీనిని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా మేకర్స్ అజిత్ పోస్టర్ను విడుదల చేస్తూ పొంగల్కే తమ చిత్రం వస్తుందని మరోసారి స్పష్టం చేశారు. సో ఏ సినిమా వస్తుందనే విషయంలో క్లారిటీ లేకపోయినా అజిత్ మూవీ ఒకటి పొంగల్ బరిలో ఉండడం ఖాయం. అజిత్ తరహాలోనే కమల్ హాసన్ సినిమాల రిలీజ్ విషయంలోనూ సంకట పరిస్థితి ఏర్పడింది. కమల్ హాసన్ ఇప్పుడు మణిరత్నం దర్శకత్వంలో థగ్ లైఫ్ మూవీని చేస్తున్నాడు. భారీ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ యాక్షన్ మూవీ సంక్రాంతి కానుగ్గా విడుదల కాబోతోందనే ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న కమల్ హాసన్ శంకర్ భారతీయుడు 3 మూవీని పొంగల్కే తీసుకురాబోతున్నారు. కానీ కోలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్న మాట ప్రకారం భారతీయుడు 3 థియేటర్లో కాకుండా డైరెక్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని తెలుస్తోంది. అదే జరిగితే థగ్ లైఫ్ థియేట్రికల్ రిలీజ్కు ఎలాంటి ఆటంకం ఉండదు. చిత్రమేమంటే ఇదే పొంగల్కు తమిళంలోనూ శంకర్ గేమ్ చేంజర్ విడుదలవుతోంది. సహజంగా దీపావళి, పొంగల్ బరిలో సూర్య, కార్తీ సినిమాలు విడుదలవుతూనే ఉంటాయి.
అయితే ఈసారి దసరా కంటే ముందే కార్తీ సత్యం సుందరం మూవీ విడుదల కాగా దసరాకు రావాల్సిన సూర్య కంగువ రజనీకాంత్ వేట్టయానికి చోటిస్తూ నవంబర్ 14కి వాయిదా పడింది. దాంతో పొంగల్కు సూర్య 44వ చిత్రం వస్తుందనే ప్రచారం జరుగుతోంది. దీనిని కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇటీవలే మొదలైంది. అయితే తాజాగా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ మూవీ విడుదల విషయమై క్లారిటీ ఇచ్చాడు. పొంగల్ బరిలో తమ చిత్రం ఉండదని స్పష్టం చేశాడు. సో సూర్య సినిమా బదులు కార్తీ సినిమా పొంగల్కు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కార్తీ హీరోగా కేఈ జ్ఞానవేల్ రాజా వాతియార్ మూవీని నిర్మిస్తున్నాడు. ఇందులో కార్తీ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేశాడు. ఈ సినిమాను పొంగల్కు రిలీజ్ చేస్తామని నిర్మాత చెబుతున్నాడు. చియాన్ విక్రమ్ నటించిన తంగలాన్ మూవీ ఇటీవలే విడుదలైంది. పా రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కమర్షియల్గా సక్సెస్ కాలేదు. అయితే ఓ వర్గం ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాను ఓన్ చేసుకున్నారు. కాస్తంత ఓపికతో చూడాల్సిన సినిమా ఇదని పా రంజిత్ ఈ సినిమా ద్వారా తాను అందించాలని అనుకున్న మెసేజ్ను రాజీ పడకుండా ఇచ్చాడని అంటున్నారు. ఇదిలా ఉంటే విక్రమ్ నటిస్తున్న 62వ చిత్రం వీర ధీర సూరన్. రియాజ్ సిబు నిర్మిస్తున్న ఈ సినిమాకు అరుణ్ కుమార్ డైరెక్టర్. ఎస్జే సూర్య, దుసారా విజయన్, సిద్దికి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీని పొంగల్కు విడుదల చేసేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.